పోలి స్వర్గమునకు వెళ్లిన కథ. ఒక చాకలికి నలుగురు కొడుకులు, నలుగురు కోడన్లు గలరు. అందులో ముగ్గురు కోడన్లు పోలి కలిపి కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు ప్రతిదినము తెల్లవారక మునిపే స్నానం చేసి ఇప్ప నూనెతో దీపములను వెలిగించుకుని నైవేద్యం పెట్టి దండం పెడుతూ నెల రోజులు గడిపి కార్తీక అమావాస్య నాడు తెల్లవారక మునిపే లేచి మామూలుగా స్నానమునకు వెళ్ళినారు. ఆఖరు కోడలు అత్త తోడి కోడన్లు వెళ్లడం చూసి నెల రోజులు బద్దకించాను, ఈ వేళ ఆఖరి రోజు ఈ వేళైనా దీపం వెలిగించుకుందామని నూతి వద్ద స్నానం చేసి చల్లకవ్వం నంటుకున్న వెన్నను తీసుకొని పైడి బత్తి చేసి దీపం వెలిగించి నైవేద్యం ఉంచి దండం పెట్టి అత్త తోటి కోడళ్ళు చూడకముందే దీపం మీద చాకిబాన మూత వేసింది. ఇలా చెయ్యగానే ఆకాశం నుండి విమానం వచ్చింది. గుమ్మంతో కడసారపు కోడల విమానమునెక్కి బొంతితో స్వర్గానికి వెళుతుంది. ఈ వెళ్ళడము ఏంటి? ఎద్దున దీపాలు వెలిగించే వాళ్ళు, ఒడ్డున దీపాలు వెలిగించే వాళ్ళు చూచి చాకలి పోలీస్ వర్గానికి వెళుతున్నదని చెప్పుకోవడం విని దాని అత్త తోడికోడళ్ళు ఆశ్చర్యపోయి చూశారు. ఈ విమానము తమ దగ్గరకు రాగానే అత్త తక్కిన కోడళ్ళు పోలి కాళ్ళను పట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి కోడలిని వదిలివేసి తక్కిన కోడళ్ళు భక్తి శ్రద్ధలు లేకుండా దీపాలు పెట్టుకుంటే కనుక మీకు స్వర్గము దొరకదు. చిన్న కోడలు నిష్ఠతోనూ భక్తితోనూ శ్రద్ధతోనూ ఆ ఒక్కనాడైనా చేసింది కనుక దానికి స్వర్గమునిచ్చినానని అంతర్ధానమైనాడు. పోలి స్వర్గమునకు వెళ్ళింది. కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొనవలెను.